బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం కేసులో సిట్ బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ఇందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తన వేగాన్ని పెంచింది. అందులో భాగంగా ఇవాళ నేడు ఏఆర్ డైరీకి సిట్ బృందం వెళ్లి సోదాలు చేయనుంది. అదేవిధంగా మరో బృందం తిరుమలకు వెళ్లి తనిఖీలు చేయనుంది. ల్యాబ్లో నిబంధనలకు అనుగుణంగా టెస్టులు జరిగాయా అన్న కోణంలో విచారణ జరపనుంది. కాగా నిన్న టీటీడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులతో సిట్ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించింది. అలాగే టీటీడీకి కల్తీ సరఫరా చేసిన ఏఆర్ డైరీలో తనిఖీలు నిర్వహించేందుకు సిట్ సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు టీటీడీలో కల్తీ నెయ్యి దర్యాప్తుపై ఉత్కంఠ నెలకొంది. నిన్న సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తులో తర్జన భర్జన సిట్ బృందం పడుతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను కొనసాగించాలా లేక వేరే సంస్థతో చేయించాలా అని నిన్న సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరింది. తాజా నిర్ణయంతో ఇవాళ డీజీపీతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ సార్. గోపీనాథ్ చెప్పండి, మొత్తంగా చూస్తే సిట్ బృందాలుగా విడిపోయి అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏఆర్ డైరీ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్య, మొత్తం మీద శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యి సరఫరా అయిందంటూ కూడా ఇప్పటికే కూడా ఏఆర్ సంస్థకు సంబంధించి దానిపైన కేసులు నమోదు చేయడం జరిగింది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో. అయితే గత 3 రోజుల నుంచి కూడా సిట్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తుంది. మొదటి రోజు తిరుమలకి వెళ్లి అక్కడ శ్రీవారి ఆలయంతో వంటశాలలో కావచ్చు, లేదంటే లడ్డూ ప్రసాదాల పోర్టులో రకరకాల అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు దర్యాప్తుల భాగంగా పరిశీలన చేయడం జరిగింది. దాని తర్వాత రెండో రోజు కూడా తిరుపతిలో పోలీస్ గెస్ట్ హౌస్లో ఉన్నత స్థాయి సమీక్ష, అంటే ప్రధానంగా 3 బృందాలుగా ఏర్పడి అసలు ఈ సిట్ అంటే ఎట్లా దీనికి సంబంధించి నెయ్యి కల్తీ ఎట్లా జరిగింది ఏందనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే అంటే విడిగా అంటే 3 బృందాలుగా ఏర్పడి ఈ కేసుని టేకౌట్ చేయాలనే ఉద్దేశంతో సిట్ చీఫ్ ఆదేశాల ప్రకారం ఆ రకంగా ముందుకెళ్లారు. అందువల్ల 3 టీమ్స్ డివైడ్ అయ్యి, ఒకటి తిరుమలలో లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఏదైతే ఎట్లా కలిసింది ఏదైతే ఈ అనిమల్స్ ఫ్యాట్స్ కలిసిన నెయ్యి ఎట్లా కలిసింది, ఆ కార్మికులు ఆ సిబ్బందితో ఒకవైపు చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు తిరుపతిలో మార్కెటింగ్ శాఖకు సంబంధించి ప్రధానంగా మార్కెటింగ్ శాఖ నుంచే ఈ కొనుగోళ్లు అమ్మకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఏఆర్ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నెయ్యి స్టోరేజ్ ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్తారు. ఇక్కడ శాంపుల్స్ ఎలా సేకరిస్తారు, ఆ శాంపుల్కి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బందిని వాళ్ళంతా కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు ఏఆర్ కంపెనీకి ఆల్రెడీ నిన్న ఒక బృందం వెళ్ళింది, ఇవాళ కూడా మరో బృందం వెళ్ళింది. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న అంటే కొంతమంది వైసీపీకి సంబంధించిన గతంలో చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేదంటే బీజేపీ నేతలు వీళ్ళు కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. అయితే సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. కేవలం ఎన్డీడీబీ రిపోర్టే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో అంటే ల్యాబ్స్ ఉన్నాయి. మరి వాళ్ళ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేకపోయారు, మరి అంటే మేము పిటిషనర్ తరఫున మేము దీనిపైన ఏ విధంగా ముందుకెళ్లాలంటూ కూడా జనరల్కి సొలిసిటర్ జనరల్కి కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఇది సిట్తోనే దర్యాప్తు కొనసాగించాలా లేదంటే స్వతంత్రంగా సిబిఐతో కానీ ఇట్లా స్వతంత్రంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీతో దర్యాప్తు చేస్తే బాగుంటుందా అనేటటువంటి అభిప్రాయాన్ని చెప్పాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎల్లుండి గురువారం ఈ కేసుకు సంబంధించి మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఆ వాదనలు వినబోతున్నారు. అయితే ఇవాళ చాలా కీలకంగా ఇవాళ 4వ రోజు ఇవాళ కీలకంగా ఈ ఇష్యూస్ నడుస్తున్న తరుణంలో ఒకసారిగా ఏఆర్ కంపెనీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా హైకోర్టులో ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. ఎందుకంటే టీటీడీ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు పెట్టింది కాబట్టి
కంప్లైంట్ ప్రకారం పోలీసులు కూడా కేసులు పెట్టారు కాబట్టి మరి ముందస్తు బెయిల్ కోసం ఆ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎండి వాళ్ళు కూడా బెయిల్ కోసం మంజూరు చేసుకోవడం జరిగింది. అయితే ఇట్లా ఇవన్నీ కూడా ఒకవైపు న్యాయపరంగా ఒకవైపు జరుగుతున్నాయి, మరోవైపు దర్యాప్తులో భాగంగా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి లడ్డూల ప్రసాదాలకు సంబంధించినటువంటి దాంట్లో జంతువులకు సంబంధించినటువంటి ఈ కొవ్వుతో తయారైన నెయ్యి కలిసినటువంటి మాట చంద్రబాబు ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో ఒకవైపు టెక్నికల్ గా అంటే కోర్టులకు ఎటువంటి మనం రిపోర్ట్స్ ఇవ్వాలి, అదే స్థాయిలోనే ప్రభుత్వానికి అంటే దీంట్లో నిజానిజాలన్నీ కూడా బయటకు తీసుకురావాలంటే ఏ రకంగా దర్యాప్తు చేయాలనేటువంటి అంశాలపైన 3 రోజులుగా చేశారు. అయితే ఇవాళ 4వ రోజు, ఇవాళ అంటే వచ్చే నెల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అందులో భాగంగా ఏర్పాట్లకు సంబంధించి కూడా తిరుమలకి డీజీపీ రావడం జరిగింది. మరోవైపు ఈ సిట్ అంటే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి తిరుమలలో ఈ రకంగా కల్తీ జరిగింది కాబట్టి ఒకసారి పరిశీలన చేసి సిట్ దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది, అదే స్థాయిలోనే క్షేత్రస్థాయిలో ఈ టెక్నికల్ గా ఇక్కడ అంటే ఏఆర్ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చిన విధానం కానీ ఇలాంటి ఇక్కడ లడ్డూ ప్రసాదాలు లేదంటే వంటశాలకు సంబంధించినటువంటి నెయ్యి ఎట్లా వెళ్తుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు ఆయన కూడా ఒక అవగాహన కోసం డీజీపీ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా మొత్తం తిరుమల ఆలయంతో పాటు అన్ని ప్రాంతాల్లో తిరిగారు. మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. 12 గంటలకి మీడియాతో మాట్లాడతారంటూ కూడా సమాచారం ఉంది. అయితే ఏ రకమైనటువంటి స్పీచ్ అంటే ప్రధానంగా డీజీపీ మాట్లాడే విషయాలు ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఈ సిట్కు దర్యాప్తుకు సంబంధించిన విషయాలు చెప్తారా, లేదంటే దర్యాప్తులు ఎంతవరకు వచ్చిందనే దానిపైన వివరిస్తారనేది మనం వేచి చూడాలి. అయితే సిట్ దర్యాప్తు మాత్రం 4వ రోజు కూడా కొనసాగుతోంది. కేవలం వీళ్ళ టీమ్స్ అన్ని కూడా డివైడ్ అయ్యి ఇతర ప్రాంతాలు ఒకవైపు తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ విభాగాల్లో గతంలో జరిగినటువంటి ఈ టెండర్ల ప్రక్రియ ప్రాసెస్, గతంలో ఇచ్చినటువంటి గతంలో కర్ణాటక కంపెనీకి మిల్క్ ప్రొడక్షన్ కంపెనీకి ఇచ్చారు ఈ టెండర్లు, వాళ్ళు సరఫరా చేసేవాళ్ళు, వాళ్ళకు ఉన్న పలంగా రద్దు చేసి ఈ ఏఆర్ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మరి ఇంత జరిగిన తర్వాత బోర్డు మీటింగ్లో చర్చించే ఈ నిర్ణయాలు తీసుకున్నారా, లేదంటే బోర్డులో దీన్ని ఫైనల్ చేయలేదా, గత ఈవో ధర్మారెడ్డి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు, ఇట్లా అన్ని కోణాల్లో కూడా సిట్ అనేది దర్యాప్తు ఇప్పటికే కూడా అంటే వాస్తవాలన్నింటినీ కూడా పరిలోకి తీసుకొని దర్యాప్తులో భాగంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అదేవిధంగానే టెండర్ల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రాసెస్ అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్డీడీబీ రిపోర్ట్స్ ప్రకారం కూడా ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరికొన్ని ప్రాంతాలు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఆదేశాల ప్రకారం మరికొన్ని చోట్ల కూడా ఈ ల్యాబ్స్ లో అంటే ఆ రిపోర్ట్స్ తీసుకునే అవకాశం కూడా కనపడుస్తోంది. మొత్తం మీద ఇవాళ రేపు కూడా ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఇచ్చేటటువంటి సూచనల ప్రకారం ఈ దర్యాప్తు అనేది ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం కేసులో సిట్ బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ఇందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తన వేగాన్ని పెంచింది. అందులో భాగంగా ఇవాళ నేడు ఏఆర్ డైరీకి సిట్ బృందం వెళ్లి సోదాలు చేయనుంది. అదేవిధంగా మరో బృందం తిరుమలకు వెళ్లి తనిఖీలు చేయనుంది. ల్యాబ్లో నిబంధనలకు అనుగుణంగా టెస్టులు జరిగాయా అన్న కోణంలో విచారణ జరపనుంది. కాగా నిన్న టీటీడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులతో సిట్ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించింది. అలాగే టీటీడీకి కల్తీ సరఫరా చేసిన ఏఆర్ డైరీలో తనిఖీలు నిర్వహించేందుకు సిట్ సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.